దేశంలో అసహనం ఉందో లేదో గాని పార్వతి విషయంలో మాత్రం భవానికి అసహనం ఉంది. కట్టుకట్టింది నేనే కదా బావగారు. పార్వతి మీద ద్వేషం ఉంటే కట్టు కడతాను అసలు. ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకు, వదిలేయండి. అమ్మా, కంపెనీ మీటింగ్కి వెళ్ళారు కదా, ఏమైంది? లాభ నష్టాలేంటో ఒక అంచనాకొచ్చాం. పూర్తి డీటెయిల్స్ తెలిస్తే ఏం చేయాలన్నది ఆలోచిస్తాను. నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు బావగారు. నీ ధ్యాసంతా గాజు పెంకు మీదే ఉంది, అందుకే నీకు అర్థమై ఉండదు. పార్వతి ఎలా ఉంది? పర్వాలేదు సార్ అమ్మాయి గారు. అక్క అన్న దాంట్లో పార్వతి గురించి తెలిసినట్టా లేనట్టా? ఇన్నిసార్లు చెప్పినా నన్ను అనుమానిస్తూ అవమానిస్తున్నారంటే ఇక నేను సజీవంగా ఉండడం అనవసరం. చంద్రముఖి, నీ ఆవేశం చల్లారింది అనుకుంటున్నాను. నాగపడగల చంద్రముఖి మీ మీద రివాల్వర్ గురిపెట్టినప్పుడు ఇంకో చేతిలో కత్తుంటే బాగుండు, దాని చేతి నరికేసేదాన్ని కదా అనుకున్నాను. అంతలోనే తన తలకి గురిపెట్టుకుంది. నేను చంపక ముందే అది చస్తుంది కదా అని ఆగిపోయాను. ఇక మన జోలికి రాదులే అఖిల, వదిలేసేయ్. జన్మనిచ్చిన అమ్మ మీద ఒట్టు, పెంచిన నాన్న మీద ప్రమాణమని అబద్ధం చెప్పినప్పుడే అది బతికి లాభం లేదు అనిపించింది. కాల్చి పారేయక మునుపే నా కళ్ళ మంటల్లో అది కాలిపోయిందేమోనని అసహ్యం వేసింది. శివని చంద్రముఖి అరెస్ట్ చేయించిందంటావా అఖిల? ముమ్మాటికి తనే చేసిన తప్పుని సరిదిద్దుకోలేక సమర్థించుకోవడానికి ట్రై చేసి చంపేస్తామన్న భయంతో చచ్చిపోవాలనుకుంది. పాపం శివ పరిస్థితి ఏంటకిలా? అక్క, శివబాబుకి అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మన్నారంట కదక్కా. దీప్తి చెప్పింది. వచ్చే ఉంటాడు, మాట్లాడే ఉంటాడు కదక్కా. వెళ్ళినవాడు మీతో పాటు రాలేదేంటని దీప్తి కంగారు పడుతోంది బావుగారు. శివ మమ్మల్ని కలవలేదు భవాని. అమ్మయ్యా, ఉర్తమొహం వాడు అక్క వాళ్ళని కలవలేదన్నమాట. థ్యాంక్ గాడ్. మిమ్మల్ని కలవాలని హడావిడిగా బయలుదేరినవాడు ఎక్కడికెళ్ళుంటాడక్కా? వస్తాడు, కంగారు పడకండి. కాకపోతే రావడానికి 2-3 రోజులు పట్టొచ్చు. సింగపూర్ వెళ్ళినా సాయంత్రం లోపు రావచ్చు. 3 రోజులు పట్టేంత దూరం వెళ్ళాడాక్కా? నీకెలా చెప్పాలి భవానీ? ఏమనుకోకక్కా, నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పు. నాది మట్టి బుర్ర అని మీ అందరికీ తెలుసు కదక్కా. శివ జైలుకెళ్ళాడు. ప్రాబ్లం చేసి వెళ్ళలేదు, పొరపాటున వెళ్ళాడు. అయ్యో రామచంద్ర, సినిమాకి వెళ్ళినట్టు అంత సింపుల్గా చెప్తున్నారేంటి బావగారు? ఇప్పుడు నా మేనకోడలు అడిగితే ఏం చెప్పను? అది మనిషి లావు కానీ గుండె చాలా వీకు. విషయం తెలిస్తే హార్ట్ అటాకే వస్తుంది. ఏయ్,
నువ్విలా అరిచి గోల పెట్టి 10 మందికి తెలిసేలా పరువు తీయకు. 2-3 రోజుల్లో విడిపించుకుని తీసుకొస్తామని చెప్తున్నాను కదా. అలాగే అక్క, నువ్వు చెప్పావుగా, నోరు మూసుకొని ఉంటాము. ఏయ్, పూర్తిగా విను. రూమ్ దాటాక తెలిసిన లాయర్లకి ఫోన్ చేసి హడావిడి చేస్తే మర్యాదగా ఉండదు. ఇది ఖచ్చితంగా చంద్రముఖి పనే అని నాకు తెలుసక్క. అర్థమైందా? బ్రహ్మాండంగా అర్థమైందక్క. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఒసే పొడుగు ముక్కు సుందరి, రావే రా. నువ్వు అందంగా ఉన్నావని టెక్క, కోట్లున్నాయని బలుపా, సెక్యూరిటీ ఉందని అలసా. నేనెవరికి భయపడేది లేదు. ఘట్టమనేని అఖిలాండేశ్వర అక్కకు తప్ప. నువ్వెంత, నీ రేంజ్ ఎంత? రా ముందుకో, తాడో పేడో తేల్చుకుందాం. ఎవరూ లేరేమో అత్త, నువ్వు ఊరికే అరుస్తున్నావేమో. లేదంటావా? మరి తలుపు తెరిచే ఉంది. మీరొస్తారని తలుపులు తెరిచే ఉంచాను చీపురాంటీ. వెల్కమ్. వెల్కమా గాడిద గుడ్డా? నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా, నీ ముందుకొచ్చా. అడ్రస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎనీ సెంటర్ ఎనీ హ్యాండ్. చీపురు గంగా భవానీ ఇక్కడ. ఒక్క నిమిషం ఆగు. బాలకృష్ణ సినిమా చూసొచ్చి బిల్డప్ ఇవ్వకు. మ్యాటర్ చెప్పు. మ్యాటర్ తెలవదా నీకు? నా పెనిమిటిని జైల్లో ఎందుకు పెట్టించావు? శివ గురించొచ్చారా? లేకపోతే ఫోన్ చేయడానికి వచ్చావనుకున్నావా? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వవు. ఏమనుకుంటున్నావు నా గురించి? చీపురు గంగా భవానీ ఇక్కడ. మర్యాదగా మా దీప్తి మొగుడిని విడిపించావా? సరే సరే, లేదంటే 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 ఏం చేస్తావో చెప్పవే. లేదంటే ఊరేసుకుని చచ్చిపోతావు. ఎహచి, నేను నీకు చెప్పింది ఇదా తింగరదానా? డైలాగ్ లో పంచ్ ఉండాలి, ఫోర్స్ ఉండాలి. తిన్నావు కదా పెద్ద తట్ట, గుర్తుండి చావద్దు. 10 రూపాయలిస్తే మడత పెట్టి జాకెట్లో దోపుకునే దీన్ని పట్టుకొచ్చి గొడవ చేద్దామనుకున్నావా చీపురాంటీ? లేకపోతే ఏంటి? నీ కోసం నేను ఎన్ని త్యాగాలు చేశాననుకున్నావు? ఘట్టమనేని ఇంట్లోకి నువ్వు కోడలిగా అడుగు పెట్టడానికి నేను వేసిన సీన్లు ఏ సీరియల్లోనో వేసుంటే 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకునేది. నీకు ఆ మాత్రం కృతజ్ఞత కూడా లేకుండా నా మేనకోడలి మొగుడిని కటకటాలు పాలు చేశావు. ఇది నీకు న్యాయమా? చెప్పు చెప్పు చెప్పు. అరవకు. నీ మొగుడు ఎన్ని రోజులు జైల్లో ఉంటే అన్ని కోట్లు మీ అకౌంట్లోకి జమ అవుతాయి. ఆల్రెడీ దీని అకౌంట్లోకి ₹1,00,00,000 జమ చేశాను. కోటా. డైరెక్ట్ గా చూస్తే ఇది చచ్చిపోయేలా ఉంది. ₹1,00,00,000 ఎందుకు వేసినట్టు? శివను జైల్లో వేసినందుకు గాను పరిహారం. వచ్చే వడ్డీతోనే ఇది లగ్జరీగా బతకొచ్చు. మరి నా పెనిమిటి మళ్ళా ఎప్పుడొచ్చేది? వెరీ సూన్. పార్వతికి ఎవరితోనైనా పెళ్ళైనా లేకపోతే దేవాతో నా పెళ్ళైనా శివ బయటకొస్తాడు. అవసరమైతే దీన్ని శివని డబ్బులిచ్చి ఏ ఊరికైనా పంపించేవాళ్ళం కదా. నోనో, ఫారిన్ కి వెళ్ళిన ప్రాబ్లమే. జైల్లో ఉంటేనే దేవా పార్వతుల ప్రేమ కథ ఎవ్వరికి చెప్పినా అక్కినేని నాగేశ్వరరావు సావిత్రిల సినిమా అనుకుంటారెవరైనా. అది అరిచి గీ పెట్టిన అఖిలాండేశ్వరి ఆంటీకి వినబడనట్టుండాలి. అందుకే కటకటాల పాలు చేశాను. నా పెనిమిటాడెట్టా ఉంటాడో ఏమో. నువ్వేం టెన్షన్ పడకు, లాంఛనాలన్నీ అందుతాయి. నువ్వు మాత్రం వెళ్ళి మాట్లాడే ఏర్పాట్లు చేస్తాను. అదే డబ్బు పెట్టి అఖిలక్క విడిపిస్తే శివని దడిపిస్తాను. ఈ పాటికే సీను అర్థమైపోయి ఉంటుంది. సూపర్, నీ ప్లాన్ అర్థమైంది. నెక్స్ట్ ఏం చేయాలో చెప్పు. దేవా పార్వతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవసీగా మాట్లాడుకోకూడదు. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య అనుకోని సంఘటనలు జరిగినా అప్పుడు అఖిలాంటికి వాళ్ళిద్దరు ఒకటే అని, దేవా ప్రేమిస్తున్నది పార్వతినేనని డౌట్ వస్తుంది.
అప్పుడు దాన్ని చంపేస్తుంది కదా. చంపైలన్నంత కోపం వచ్చినా కొడుకు చచ్చిపోతాడేమోనన్న భయం వెంటే ఉంటుందా ఆంటీ? లవ్ స్టోరీ సక్సెస్ అవ్వడానికి కారణం తల్లిదండ్రుల భయమే కానీ లవర్స్ త్యాగం కాదు. నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటో గెస్ చేశాను. దేవా పార్వతులని ఎట్టి పరిస్థితుల్లో కలవనివ్వను. 24 గంటలు అదే పనిలో ఉంటాను. కాకపోతే కొంచెం ఖర్చు అవుతుందని ఆలోచిస్తున్నాను. నువ్వు ఇంటికి వెళ్లేలోపు నీ అకౌంట్లో 10 లక్షలుంటాయా ఆంటీ? అకౌంట్లో వేస్తే లెక్కలు చూపించాలి. మాలాంటి రిచ్ ఫెలోస్ ప్రాబ్లమ్స్ ఇవే. డైరెక్ట్గా క్యాష్ పంపించు. ఎక్కడ తీసుకుంటావు? రేపు బ్యూటీ పార్లర్కి వెళ్తాను కదా, అక్కడికి లక్ష్మిని రమ్మను. మేకప్ వేసి పంపిస్తాను. ఇచ్చాను కదా అని ఖర్చు పెట్టుకుంటూ కూర్చోకు. బుర్రను ఖర్చు పెట్టు. నువ్వే చూస్తావు కదా. దీప్తి, నీ ఏటీఎం కార్డ్ నా దగ్గర పెట్టు. కోట్ల రూపాయలు ఎలా వాడాలో నేను చెప్తా. వస్తాను చంద్రమ్మ. బాయ్. పదవే. వావ్, కన్నుల్లోని రూపమే, గుండెల్లోని ధ్యానమే, నాశని స్నేహమే, నా శ్వాసని కోసమే, ఆ ఊసుని తెలిపేందుకు నా భాష మౌనమే. కన్నుల్లోని రూపమే, గుండెల్లోని ధ్యానమే. మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపు నా పేదెలా. నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదలా. గిలిగింత తిడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగడం. కన్నుల్లోని రూపమే, గుండెల్లోని ధ్యానమే, నాశని స్నేహమే, నా శ్వాసని
కోసమే పార్వతి కమ్. పాలు తీసుకోండి పెద్దబాబు గారు. దీనికి పట్టుచీర ఒక్కటే తక్కువ. వయ్యారంగా పాల గ్లాస్ తీసుకొచ్చి పెదబాబుకి ఎలా ఇచ్చిందో చూడు. 11 కావస్తుంది పెద్దబాబు గారు, ఇక పడుకోండి. అలాగే పార్వతి. హై, నన్ను చూడలేదు. ఎంత బాగున్నాయి పెద్దబాబు గారు. ఇది బాగుంది. ఇది చూడండి. అయ్యో, ఇది కూడా బాగుంది. ఎంత బాగున్నాయి పెద్దబాబు గారు. ఇది బాగుంది కదా పెద్దబాబు గారు. అరే, ఇది కూడా బాగుంది. ఇది కూడా తెలుసా తెలుసా ప్రేమించాలని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని. అయ్యో, క్షమించండి పెద్దబాబు గారు. కంప్యూటర్ని చూద్దా మిమ్మల్ని చూడలేకపోనాను. ఇట్స్ ఓకే. ఈ చెత్త మొహంది కావాలని తగులుంటుంది. అయినా నువ్వు పెదబాబుకి ఎప్పుడో తగులుకున్నావు కదే. పెద్దబాబు గారు, ఆ నగ బ్రహ్మాండంగా ఉంది పెద్దబాబు గారు. ఎవరి కోసం తీసుకుంటున్నారు? బంగారం గడికి ఈ ఫోటో తీసుకుపోయి గిట్టండి తీసుకోండి. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే సరిపోతుంది పార్వతి. షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళే మన ఇంటికి తీసుకొస్తారు పెద్దబాబు గారు. మనింటికని కలిపేసుకుంది చూడిది. ఇది పెద్ద దేశముద్రు. అమ్మగారికి చాలా బాగా నప్పుతుంది అనుకుంటా. కొనేసి ఇవ్వండి పెద్దబాబు గారు. అక్కకి ఆటో నిండా సరిపడే నగలున్నాయే. నాకు తెలిసి నీకోసమే ఆర్డర్ చేస్తాడనుకుంటా. ఇష్టమైన వాళ్ళకి కొనిస్తే వాళ్ళు కూడా సబ్బరపడిపోతారు. యూర్ రైట్. బాగుంది కదా. ఎంత బాగుందో. కిట్టంటే నగ చేయించమని మా ఆయన అడుగుతాను. సంవత్సరం జీతం పోగేస్తే కొనేసుకోవచ్చు కదా పెద్దబాబు గారు. అంతేగా, పొదుపు చేస్తే బంగారం కొనడమే కాదు, భవిష్యత్తును కూడా బంగారంగా మార్చుకోవచ్చు. బంగారం లాంటి మాట చెప్పినారు. ఇక పడుకోండి పెద్దబాబు గారు. గుడ్ నైట్. గుడ్ నైట్. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్న చిలుకూరు బాలాజీ గుడి వీసా టెంపుల్గా ఎలా ప్రసిద్ధి చెందిందో, నగర శివారు ప్రాంతంలో ఉన్న రాధాకృష్ణుల గుడి పెళ్లి కావలసిన అమ్మాయిలు అబ్బాయిలకు వరంగా మారింది. ఒకరిని ఒకరు ఇష్టపడి పెళ్లి వాయిదా పడుతుంటే ఆ జంట ఈ గుడిలో దర్శనం చేసుకుంటే త్వరలోనే సమస్యలన్నీ సమిసిపోయి పెళ్లి జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వావ్, ఇట్స్ ఎ మిరాకిల్. ఈ అద్భుతం నా పార్వతి విషయంలో జరగాలి. రేపు ఈ గుడికి పార్వతిని తీసుకెళ్తే ఎలా ఉంటుంది? అమ్మా నాన్నల అండలేదు గాని
రాధాకృష్ణుల ఆశీర్వాదం ఉండాలని రేపు గుడికి వెళ్ళాలనుకుంటున్నావా పెదబాబు? ఎలా వెళ్తారో నేను చూస్తాను.